సినిమా మొత్తం ఉంటాడు కంప్లీట్గా. అందరికంటే ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది ఎవరికంటే ఆ సీన్ అసలు మామూలుగా ఉండదు అన్నట్టు. సో అంతసేపు అయితే మాత్రం నాకు ఫస్ట్ హాఫ్లో అసలు ఏంద్రా ఇది ఇంత హైప్ ఇచ్చి బేసిక్ అక్కడ పెద్ద బొక్క పడ్డది ఫస్ట్. ఓకే, ఫైనల్లీ కూలీ సినిమా రివ్యూ. యాక్చువల్లీ సినిమా ఎట్లుందంటే నేను ఇట్లుంది ఓకే ఇలా ఉంది అని నేను చెప్పలేకపోతున్నా. నాకైతే సినిమా నేను ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే అయితే నాకు బాగానే ఉంది. అది ఆ నెగిటివిటీ అదంతా నాకు తెలీదు. సినిమా చూస్తున్నంతసేపు అయితే నేను థియేటర్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ షో వెళ్ళా మ్యాన్స్ 7 o'clockకి. సో అంతసేపు అయితే మాత్రం నాకు ఫస్ట్ హాఫ్లో అసలు 2 minutes కూడా బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్లో ఒక 5 minutes మేబీ 5 minutes బోర్ కొట్టుండొచ్చు అంతే తప్ప సినిమా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకేం అంత లేదు, బాగానే ఉంది. డీసెంట్ వాచ్ అనే చెప్తున్నాను. వన్ టైం వాచ్ అయితే ఈజీగా చూడొచ్చు. సో కానీ ఓ నెగిటివిటీ అంత మనకు సంబంధం లేదు. కానీ మన లోకేష్ మా హైప్ అంటే బేసిక్గా ఈ సినిమాకి నాకైతే హైప్ ఉండేదంటే లోకేష్ వల్లనే కాబట్టి. ఓ లోకేష్ సినిమా ఈ లెవెల్లో ఉంటుంది, మనం కొన్ని పెట్టుకొని వెళ్తాం మామూలుగా. ఇట్లాంటివి ఉంటే లోకి మా ఇట్లా ట్రై చేస్తారని అదొక్కటి అక్కడ దెబ్బ పడ్డది. మళ్ళీ ఒకటి చెప్పాలి, యాక్చువల్లీ వాళ్ళు కూడా ప్రతిసారి నో కాంప్రమైజ్ ఇన్ వైలెన్స్, 10 కప్పు, 10 ఫైర్, 10 ఎమోజీ, అసలు ఐఎమ్ ద బ్యాడ్ యాస్ మాస్, నేను నా అంత క్రూయల్ విలన్ లేడని చెప్పి అది మేము మోస్ట్లీ ఇప్పుడు అది ఉన్నంతసేపు బాగానే ఉంది. అంటే తక్కువసేపు ఉంటాడు, ఉన్నంతసేపు స్క్రీన్ మీద ఇట్లా చామ్గా స్క్రీన్ ప్రెజెన్స్ అంత ఎక్సలెంట్ ఉంటుంది. కానీ ఇదేం పెద్ద స్పెషల్ విలన్ లాగా కాదు, ఏదో నార్మల్ విలనే. కాకపోతే నార్మల్ విలన్ చాలా స్టైలిష్గా ఉండి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే ఎట్లుంటుంది అట్లే ఉంది. లాస్ట్ చనిపోవడం కూడా మామూలుగా చనిపోతాడు. ఏంద్రా ఇది ఇంత హైప్ ఇచ్చి బేసిక్ అక్కడ పెద్ద బొక్క పడ్డది ఫస్ట్. వాళ్ళంతా హైప్ ఇచ్చారు, మనం కూడా ఓ ఇట్లుంటుంది అనుకుని పోయాం. అదంతా తిరిగి వచ్చింది. మళ్ళీ ఇది ఆ ట్రైలర్లో ఆ మిషన్ ఏదో ఉన్నట్టు అంటే ఉండేదో సస్పెన్స్ సంథింగ్ ఇస్ దేర్ అనుకొని అందరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే అది ఓవరాల్గా చూస్తే అది డిఫరెంట్ మొత్తం. అది పెద్ద ఎగ్జైటింగ్ మ్యాటరే కాదు. ఒరే ఏంది ఇది ఎందుకు అనుకుంటే ఇంత సింపుల్గా ఉంది అంట అన్నట్టు ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక డిసప్పాయింట్ అయిపోతాం. మళ్ళీ యాక్చువల్లీ చాలా సీన్ల వరకు కొంచెం ఫ్లాట్గానే ఉంటాయి మోస్ట్లీ. అంటే స్టోరీ వరకు ఇప్పుడు లోకి మాది ఎట్లుంటుంది అంటే దీంట్లో ఎలివేషన్లు పెట్టారు అట్లనే కాకుండా స్టోరీ బాగా తీసుకెళ్ళిండు. అది స్క్రీన్ ప్లే వరకు ఎంగేజింగ్గానే ఉంది. కానీ హైస్ మామూలుగా మన లోకి మూవీలో ఉండేలా హైస్ అవి లేవు ఎక్కువ. సో అవి తక్కువ ఉన్నాయి, కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ బ్యాటింగ్ చేసిండు కొన్ని సీన్లలో తప్పితే అందులో ఏం లేదు. మళ్ళీ కొన్ని సాంగ్ ప్లేస్మెంట్స్ ఒకటి అబ్బా ఏంద్రా ఇది అన్నట్టు. యాక్టింగ్ అందరు దింపారు. మెయిన్గా ఏంటంటే మన సౌబీర్ మావకి యాక్టింగ్ కూడా ర్యాంప్ ఆడిచ్చిండు. కొన్ని స్పెషల్ రోల్ ఉంటాయి అంటే ఇది అనలైజ్ చేసుకుంటే అంటే సినిమా విషయాన్ని సేపు ఎంజాయ్ చేసినాం. తర్వాత వచ్చి అంటే సినిమాని వెనకకి మళ్ళీ క్యారీ చేసుకోలేదు. అంటే నేను మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను డైరెక్ట్గా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓకే సినిమాలో ఇది మాట్లాడడం అన్నట్టు అది కనిపించలేదు బేసిక్గా. ఫస్ట్ లోకి మా అంటే నేను దాదాపు 3-4 days డిస్కషన్ పెడితే కానీ నేను అట్లా లేదు. లియో కొద్దిగా సెకండ్ హాఫ్ కొంచెం కదా ఆల్మోస్ట్ వీగింది. ఇది అట్లా పీక్కుండా ఓకే అట్లా ఉందన్నమాట. అది మళ్ళీ చాలా క్యారెక్టర్స్ కూడా వీడు ఎందుకున్నారా అన్నట్టే ఉంటుంది. ఉపేంద్ర గారు స్క్రీన్ మీద చాలా సూపర్ ఉండే, కొంతసేపు పెట్టుకున్నారు ఓన్లీ ఫైట్కే వచ్చినట్టు. మళ్ళీ జస్ట్ రజనీకాంత్కి ఎలివేషన్ ఇవ్వడానికే వచ్చినట్టే అనిపిస్తుంది. ఆ లాస్ట్లో అమెరికా అంది అదొక నాకు అంతేం అనిపించలేదు, నార్మల్గా ఉంది. మామూలు దయాలు రచితారామ్ గారి క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు సూపర్ నచ్చింది. బేసిక్గా సైమాన్ ఆమెను చంపే సీక్వెన్స్ ఉండదు చూడు, అది హై ఇంటర్వెల్ హై కంటే నాకు ఆమెను చంపి ఇసిరి పడేస్తారు చేయడంతో ఆ సీన్ ఒక నాకు చాలా హై ఇచ్చింది. హైస్ కొంచెం తక్కువ తప్ప మిగతా వారి దగ్గర అంతేం కాంప్రమైజ్ కాలేదు. నేను కొన్ని సాంగ్ ప్లేస్మెంట్ ఈ మోనికా సాంగ్ ఏదో అది ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు ఇది ఓవరాల్గా అనిపించింది. వన్ టైం అయితే ఈజీ వాట్సాప్లే అంట. ఆ నెగిటివ్ రివ్యూస్ నాకు తెలియదు, నాకైతే అట్లా అనిపించలేదు, నాకు ఇదే అనిపించింది.